జీవించి ఉన్నాము. పాపము నుంచి మనము మరి స్వతంత్రులము కాలేదు. అయితే మరి దేవుని యొక్క ఉచిత కృపను బట్టి ఆ పాపపు దాస్యము నుంచి మనం విడిపించబడ్డాం. అయితే మనము మరలా ఆ పాపపు దాస్యము కిందకి పోకుండా మనము ఉండాలి. ఈనాడు మనం చూస్తే అనేక మంది మరలా ఈ పాపపు బానిసత్వంలో జీవిస్తూ ఉన్నారు. మరి ఒకప్పుడు రక్షింపబడి దేవుని సన్నిధికి వచ్చి మరలా లోకంలో కలిసిపోతే పరిశుద్ధాత్ముడు ఎంతగానో దుఃఖపడతాడు. కాబట్టి మరి మనము ఒకప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు మనం ఎలా ఉంటూ ఉన్నామో మనల్ని మనం పరిశీలించుకుందాం. మన దేహము దేవుని ఆలయం అన్నది కాబట్టి ఈ దేహము దేవుని యొక్క ఆలయములో మరి అపవిత్రమైన వాటికి చోటుందా? చోటు లేదు. జారత్వము, వ్యభిచారం అనేది మరి అది దేహము వెలుపల కాదు, దేహము లోపల జరిగే ఆ పాపం అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మనము చేసే ప్రతి పాపము కూడా పరిశుద్ధాత్ముని దుఃఖపెడుతుందని మనము జ్ఞాపకము చేసుకోవాలి. మనం ఎన్నిసార్లు దుఃఖపెడుతూ ఉన్నాం పరిశుద్ధాత్ముని. అబద్ధం ఆడటము, సత్యాన్ని పలకకపోవటం అనేది మరి ఈ లోకంలో సాధారణమైన విషయం అయిపోయింది. అబద్ధం చెప్పటం అంటే అదో పెద్ద తప్పు కాదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఏమి రాయబడింది? అబద్ధికులు అగ్నిగుండంలో పడవేయబడతారు. మరి చిన్న తప్పే కదా అబద్ధం ఆడటం అనేది. కానీ దేవుని దృష్టిలో అది పెద్ద తప్పు. అది చిన్న పాపమైనా పెద్ద పాపమైనా దేవుని దృష్టిలో పాపమే. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుందాం. మరి ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది, మనము దేవుని ఆలయముగా మనం ఉన్నాము. కాబట్టి మరి దేవుని ఆలయమును మరి పవిత్రంగా మనం ఉంచాలి. అపవిత్రమైన వాటికి స్థానం మనము ఇవ్వకూడదు. మనం అపవిత్రమైన వాటికి మన దేహంలో స్థానం ఉంటే ఏమవుతుంది? ఆత్మ నివసించగలదా? దేవుని ఆత్మ మనలో నివసించలేదు. మన దేహము పాడైపోతే దేవుని ఆత్మకు స్థానము లేదు. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుందాం. అయితే పరిశుద్ధాత్ములు దుఃఖపడకుండా ఉండాలంటే మరి అందరినీ కూడా మనము ప్రేమించాలి. ఎలాంటి పక్షపాతం చూపకూడదు. ఈ వ్యక్తి చదువుకున్నాడు, ఈ వ్యక్తి చదువుకోలేదు, ఈ వ్యక్తి బాగా ధనవంతుడు, ఈ వ్యక్తి పేదవాడు అన్న వ్యత్యాసం. కానీ ఈ వ్యక్తికి జ్ఞానం ఎక్కువ ఉంది, ఈ వ్యక్తికి జ్ఞానం ఎక్కువ లేదు. అలాంటి ఎక్కడ కూడా మనము వ్యత్యాసము చూపకూడదు. మనకంటే ఇతరులను మనము ఎక్కువగా మనకంటే ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకొనుడి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. రోమీయులకు రాసిన పత్రిక, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవాడై ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. మిమ్ముని హింసించు వారిని, అది కూడా చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. మిమ్ముని హింసించు వారిని దీవించుడి గాని శపించవద్దు. కొంతమంది నేను మా సంఘంలో ఒకరిద్దరు ఏమంటూ ఉన్నారంటే, ఆ ఫలానా వ్యక్తి ఇదిగోండి ఇలాగ అంటుంది, నన్ను ఇలాగా దూషిస్తూ ఉన్నది అని వాళ్ళు చెప్తూ నేను సంఘానికి రాలేనండి, నేను మానేస్తానంటూ ఉన్నారు. దేవుని వాక్యం ఏమి సెలవిస్తూ ఉన్నది? ఇతరుల్ని దూషించిన వారిని, హింసించిన వారిని దీవించండి కానీ శపించవద్దు. అంటే వాక్యము గురించి వాక్యము చదువుతూనే ఉంటారు, కానీ వాక్య ప్రకారం జీవించని వారు దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉన్నారు. వాక్యాన్ని సరిగా చదివి దాన్ని అర్థం చేసుకొని ఆ ప్రకారం జీవించేవాడు మనుషుల వైపు చూడగలడా? మనుషుల వైపు చూడలేడు. ఇతరులను దూషించిన వారిని నీవు ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి నీవు అలాగ చేయగలిగితే పరిశుద్ధాత్ముడు ఎప్పటికీ కూడా దుఃఖపడడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము గొప్పగా ఒకరికంటే ఒకరు గొప్పవారు, మనకంటే ఇతరులు గొప్పవారు, నీకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా గొప్పవాళ్ళేనా అన్న భావన మనం కలిగి ఉన్నప్పుడు మనము ఎప్పటికీ కూడా పరిశుద్ధాత్ముడు మనల్ని బట్టి దుఃఖపడడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే పరిశుద్ధాత్ముడు
మనలో మరి నివసించలేని పరిస్థితులు అనేకమైనవి ఉంటాయి. అంటే మనము పాపము చేస్తూ పాపములో జీవిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో నివసించటము చాలా కష్టతరమైన పరిస్థితి. ఆ పాపానికి మరలా మనం చోటిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు అక్కడ మనలో నుంచి బయటకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. మరలా పరిశుద్ధాత్ముడు మనలోకి మరలా తిరిగి రావటం అంత తేలికైన విషయమా కాదు. మరి ఒకప్పుడు గొప్పగా వాడబడిన ఒక వ్యక్తి మీకు తెలిసే ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో వాషింగ్టన్లో నిలబడితే 15 లక్షల మంది వచ్చారంట. అమెరికా చరిత్రలో అంతమంది ఎప్పుడూ రాలేదు. అంతమంది అమెరికా చరిత్రలోనే పెద్ద రికార్డ్ అది. 15 లక్షల మంది అంటే ఊరికే వచ్చారు. అది పరిశుద్ధాత్ముడు అంత బలంగా సంధించాడు ఆ వ్యక్తిని. మరి నేను కూడా విజయవాడలో పార్టిసిపేట్ చేశాను. పరిశుద్ధాత్ముడు అంత బలంగా సంధించాడు. మరి విజయవాడలో పీడబ్ల్యూ గ్రౌండ్లో జరిగితే ఆ గ్రౌండ్ మొత్తం ఫుల్ అయిపోయింది. అసలుకి ప్రజలు ఆశ్చర్యపోయారు. మరి ఆ వ్యక్తి ఏ దేశానికైనా వెళితే ప్రైమ్ మినిస్టర్లే ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు. అంత గొప్పగా పరిశుద్ధాత్ముడు అంతగా సంధించాడు. అయితే ఈరోజు మనం చూస్తే మరి ఎంత అవమానకరమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కదా. మరి పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటారా, వెళ్ళిపోయాడంటారా? పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయాడు. మన విషయంలో కూడా అంతే. దేవునికి విరుద్ధంగా మనము చోటిచ్చినప్పుడు, మరి పాపానికి మనం చోటిచ్చినప్పుడు, పాప ఆలోచనలు, పాప సంబంధమైన ఆలోచనలకి మనము చోటిచ్చినప్పుడు, మరి ఆత్మీయంగా మనం వెనుకబడిపోయినప్పుడు, దేవుని మహిమపరచనప్పుడు, దేవుని సన్నిధికి కూడా రాలేని పరిస్థితుల్లో మనము దేవుని తృణీకరిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో నుంచి మరి బయటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మరి కొంతమంది వ్యక్తులు ఆ పరిశుద్ధాత్మ వారిలో నుంచి వెడలిపోయిన సందర్భం. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 20వ వచనము చదవండి ఒకసారి. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 20వ వచనము. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 20వ వచనం. ఆమె సంసోను, న్యాయాధిపతులు 16వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఆమె సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విరజిమ్ము కొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. దేవుని ఆత్మ సంసోనులో ఉన్నంత వరకు కూడా మరి గొప్ప కార్యాలు దేవుడు ఇజ్రాయేలీల పట్ల జరిగించారు. అయితే ఎప్పుడైతే మరి సంసోను పాపానికి బానిసైపోయాడో, ఆ వ్యభిచారం అనే పాపము, జారత్వం అనే ఆ బహుభయంకరమైన పాపానికి చోటు చేయకూడని పనులు, అభిషేకించబడిన వాడు, నాజీరు చేయబడిన సంసోను దేవుడు మరి ఒక న్యాయాధిపతిగా ఏర్పాటు చేసుకొని ఒక గొప్పగా మరి దేవుడు సంసోను వాడుకోవాలని దేవుడు తలస్తే, మరి దేవునికి విరుద్ధముగా, పరిశుద్ధాత్మకు విరుద్ధముగా అతడు చేసిన కార్యాలను బట్టి పరిశుద్ధాత్ముడు అతన్ని ఎడబాసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ విషయం అతనికి తెలియరాలేదు. ఎంత విచారకరమైన పరిస్థితి. మరి దేవుడు ప్రణాళికలో ఒక గొప్ప వ్యక్తిగా ఉన్న సంసోను మరి దేవునికి పరిశుద్ధాత్ముని దుఃఖపరిచే కార్యాలకు చోటిచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు శాశ్వతముగా విడిచిపెట్టిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మనం చూసినట్లయితే ఒక భక్తుడు, ఒక రాజుగా ఉన్న వ్యక్తి, దేవుని ఆత్మ వస్తుందని దేవుడే బయలుపరిచారు. చదవండి 1వ సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. 1వ సమూయేలు గ్రంథం. యెహోవా ఆత్మ నీ మీదకు బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. యెహోవా ఆత్మ నీ మీదకు బలంగా దిగి రాబోతుందని దేవుడే సెలవిచ్చాడు సౌలు రాజుకి. మరి దేవుని ఆత్మ అతని మీదకు దిగి వచ్చింది.
అయితే అవిధేయత, గర్వము, అహంభావము, మరి అక్కడ మనం చూస్తే దావీదును చంపడానికి కూడా ఎంతో మరి ప్రయత్నించి చివరకు మరి దేవునికి తన హృదయంలో చోటు లేని ఆ పరిస్థితుల్లో మరి దేవుని ఆత్మ అతన్ని విడిచిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 1 సమూయేలు 16వ అధ్యాయం 14వ వచనం ఒక్కసారి చదవండి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపించి ఉన్నది. ఇక్కడ యెహోవా ఆత్మ వెళ్ళిపోయి ఏ ఆత్మ వచ్చిందంట? దురాత్మ వచ్చిందంట. యెహోవా ఆత్మ అనేది బయటకు వెళితే వచ్చే ఆత్మ ఏంటి? ఇంకా దురాత్మే కదా. ఆ దురాత్మ చేసే పనులన్నీ చెడ్డ పనులే. ఇంకా అన్ని అబద్ధాలు చెప్పటము, ఇతరుల్ని దూషించటము, ద్వేషించటం, ప్రతి విధమైన చెడుగు మరి ఆ సాతాను ఆత్మ ఎప్పుడైతే మరి ఆ వ్యక్తిలోనికి ప్రవేశిస్తుందో మరి చెడ్డ కార్యాలన్నీ కూడా ఆ వ్యక్తి చేసే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే దావీదు మరి బెత్షెబాతో పాపం చేసినప్పుడు మరి ఎంతగా దుఃఖపెట్టాడో దేవుని ఆత్మను దావీదుకు తెలుసు. దావీదు తన జీవిత కాలంలో మరి పరిశుద్ధాత్ముడే దావీదును నడిపించాడు. పరిశుద్ధాత్ముడు వాగ్దానం చేశాడు, నేను నిన్ను నడిపిస్తానని. దావీదు కూడా మరి నీ ఆత్మ నన్ను నడిపించాలని దావీదు కూడా కోరుకున్నాడు. అలాంటి దావీదు ఇక్కడ ఎప్పుడైతే పాపం చేశాడో బెత్షెబాతో, ఇక్కడ ఏమి దావీదు దేవుని సన్నిధిలో మరి ఎంతో కన్నీటితో దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాడు. ఏమి వేడుకుంటూ ఉన్నాడని మనం పరిశీలిస్తే, నీ పరిశుద్ధాత్మను నాలో నుంచి తీసివేయవద్దు. ఆ పరిశుద్ధాత్ముడే మరి ఆ దావీదులో నుంచి వెడలిపోతే తన పరిస్థితి ఎంత ఘోరమైన పరిస్థితి ఉంటుందో ఎరిగి ఉన్నాడు. కాబట్టి మరి దావీదు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చదవండి, కీర్తనలు 51వ అధ్యాయము 11వ చరణం ఒకసారి చదువు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయకము. నన్ను త్రోసివేయవద్దు ప్రభువా, నీ పరిశుద్ధాత్మని మరి తీసివేయవద్దు. ఇప్పటి వరకు కూడా నీ పరిశుద్ధాత్మ చేతని నేను నడిపించబడ్డాను అని దేవుని సన్నిధిలో తాను ఇక్కడ తన తప్పును ఒప్పుకుంటూ ఉన్నాడు. తను చేసిన పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. నాతాను ప్రవక్త హెచ్చరించినప్పుడు తన యొక్క తప్పును ఒప్పుకుంటూ ఉన్నాడు. అనేక సార్లు దేవుడు వాక్యము ద్వారా గద్దిస్తూ ఉన్నప్పుడు మనం సరి చేసుకోవటానికి సిద్ధపడాలి. కానీ మరి ఆ గద్దింపుకు లోబడిన వాడు హఠాత్తుగా నశించును. కాబట్టి దేవుని వాక్యపు గద్దింపుకు మనము లోబడాలి. ఇట్లాగే విజయవాడలో ఒకప్పుడు గొప్ప సేవ చేశాడనమాట. ఆయన పేరు బండెల యేసురత్నమో ఏదో ఉంది, రాజరత్న గారు. మంచి పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి, భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారనమాట. ఉంటే ఆ భర్తకు అక్రమ సంబంధం ఉంది. ఉంటే మరి సేవకుడు కదా, మరి హెచ్చరించాల్సిన అవసరం ఉంది కాబట్టి హెచ్చరించాడు, నువ్వు అది చేయటం మంచిది కాదు, మరి దాన్ని మానివేయని గట్టిగా హెచ్చరించాడు. ఆ హెచ్చరించకను మరి త్రోసిపుచ్చి దాన్ని బట్టి సరి చేసుకుంటే పోయేది. సరి చేసుకోకుండా మరి ఆ సేవకుని మరి చంపటానికి కూడా వెనుకాడలేదు. ఎంత విచారకరమైన పరిస్థితి. మరి దేవుడు హెచ్చరించినప్పుడు మరి ఏ వ్యక్తి అయినా పాపము చేస్తూ ఉన్నప్పుడు ఆ పాపము నుంచి మనము బయటకు రావాలి, మరలాలి. అయితే అనేక మంది ఇంకా పాపంలోనే అలాగా జీవిస్తూ ఉన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. అప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. కాబట్టి నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవా, నీ సన్నిధిని నేను దుఃఖపరుస్తూ ఉన్నాను ప్రభువా, నీ ఆత్మను నేను దుఃఖపరుస్తూ ఉన్నాను. నేను చేసే ప్రతి పాపాన్ని బట్టి మరి దుఃఖపడుతూ ఉన్నాను ప్రభువా అని మరి ఏ విషయంలో మరి మనము పెడుతూ ఉన్నామో, దుఃఖపరుస్తూ ఉన్నామో మనల్ని మనం గుర్తెరిగి ఆ తప్పు మరలా చేయకుండా మనము జాగ్రత్త పడదాం. అబద్ధం ఆడటము ద్వారా పరిశుద్ధాత్మని మనం దుఃఖపరుస్తూ ఉంటే, దేవా నేను అబద్ధం ఆడను ప్రభువా, ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి నేను
అబద్ధం ఆడను, అబద్ధం ఆడితే నేను నిన్ను దుఃఖపరిచినట్లే అని నీవు గుర్తెరిగినట్లయితే మరలా అబద్ధం ఆడటానికి నీవు ఆలోచించే వ్యక్తివిగా నీవు ఉంటావు. అనేక సార్లు మరి నేను ఆత్మను ఆర్పివేశాను ప్రభువా, ఆత్మలో చల్లారిపోయాను. నేను చల్లారిపోవటమే కాదు, ఇతరులను కూడా నేను చల్లార్చాను ప్రభువా అని దేవుని సన్నిధిలో, దేవా నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో మనము ప్రార్థించే వారముగా ఉండాలి. ఆనాడు సొలొమోను మరి 3000 సామెతలు రాశాడు. గొప్ప జ్ఞాని అయిన సొలొమోను దేవుడు ఎంతగా దీవించాడు అంటే ప్రపంచంలో అంతకంటే గొప్ప జ్ఞాని ఇంతవరకు లేడు. ఇక ముందు ఉంటాడా? ఉండడేమో. మరి అంత గొప్ప జ్ఞాని 3000 సామెతలు రాసి 1005 కీర్తనలో రచించి మరి దేవుడు అంత జ్ఞానం ఆయనకి ఇచ్చాడు. నాకు జ్ఞానమే కావాలన్నాడు, నాకు ఐశ్వర్యం కావాలన్నాడా? అనలేదు. కానీ దేవుడు నీకు ఐశ్వర్యం కూడా ఇస్తానన్నాడు. కానీ మరి ఇక్కడ మనం చూసినట్లయితే సొలొమోను మరి అన్యులైన అనేక మందిని వివాహం చేసుకున్నాడు. వివాహము చేసుకొని అన్య దేవతల వైపు తన దృష్టి మరలించి చివరికి దేవునికి విరోధమైన కార్యాలు జరిగించటం వలన మరి పరిశుద్ధాత్ముడు ఎంతగానో దుఃఖపడ్డాడు. సొలొమోనును బట్టి పరిశుద్ధాత్ముడు మరి ఎంతగానో దుఃఖపడిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మరి పరిశుద్ధాత్మని మనం దుఃఖపరుస్తూ ఉన్నాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అనేక సందర్భాలలో మనము దుఃఖపరుస్తూ ఉన్నాం ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం వేడుకుందాం. దేవా నిన్ను దుఃఖపరిచే ఉంటాను అనేక సందర్భాల్లో, నన్ను క్షమించు ప్రభువా. మరి పరిశుద్ధాత్మను మనం శోధించిన సందర్భం అనేక సార్లు మన జీవితంలో ఎదుర్కొని ఉంటాం. చదవండి ఇక్కడ అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను. పరిశుద్ధాత్మకు మోసపరుస్తూ ఉన్నాడంట. పరిశుద్ధాత్మని మరి మోసం చేయటానికి తెగించిన సందర్భము మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు మనకి ఇది చిన్న తప్పుగానే కనపడుతుంది కదా. అననీయ సప్పీరాల విషయంలో దాచుకున్నారంట, వారు ధనాన్ని కొంత దాచుకున్నారు. కానీ దేవుడు దానిని చాలా మరి తీవ్రంగానే పరిగణించి మరి వారి మీదకు పెద్ద శిక్షనే పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు మోసపుచ్చారని పరిశుద్ధాత్ముడు ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు మరి అపోస్తుల కాలంలో మరి వారికి ఉన్న భూముల్ని అమ్మేసి వాళ్ళు దేవుని దగ్గర పెట్టేవాళ్ళంటే అంటే వాళ్ళకున్న సమర్పణ ఎంత గొప్పది. మరి భూముల్ని వాళ్ళు అమ్మేసేసి మరి మనం చూసినట్లయితే 10వ భాగం అంటే మనం ఏమిస్తాం? సహజంగా మనకు వచ్చే ఉద్యోగంలో వచ్చే ఆదాయంలో 10% ఇస్తాం, అంతేనా? మరి మళ్ళీ వేరే ఇన్కమ్స్ ఉంటే మళ్ళీ ఎవరు కొంతమంది, అంతే కదా. ఇప్పుడు అగ్రికల్చర్ ద్వారా వస్తుంది అనుకునే దాంట్లో 10% ఇవ్వాలా? 10వ భాగం అంటే మనకు వచ్చే ప్రతి దాంట్లో 10% ఇవ్వాలా? నీకు వేరే విధంగా ఏ ఆదాయం వచ్చినా దాంట్లో 10% మనకివ్వాలి, అంతే. అది ఇస్తేనే సరిపోతుందా? దేవుని దృష్టిలో మనం కరెక్ట్గా ఉన్నట్టు లెక్క కాదు. ఎందుకంటే మనకున్న ఒక ప్లాట్ అమ్మాం, దాంట్లో మనం ఏమి ఇవ్వాలి? దేవునికి 10% ఇవ్వాలా? కానీ ఒక శాలరీని ఇచ్చేసి మనం ఏమంటాము? నేను 10వ భాగం ఇచ్చాను అనుకుంటాం మనం, అంతేనా? మరి అన్నిటిలో ఇవ్వాలి. వీళ్ళు ఇంకా ఎంత ఉన్నతంగా వీళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకున్న భూముల్నే అమ్మేసేసి దాన్ని దాచకుండా ఉన్నది అన్నీ కూడా మరి ఎంతకు అమ్మితే అంత తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టేవాళ్ళంటే వాళ్ళ సమర్పణ. అందుకని ఆది సంఘం అంటాం మనం దాన్ని. అంటే దేవునికి అంత ప్రాముఖ్యతనిచ్చారనమాట వాళ్ళు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఆనాడు ఆ భూములను అమ్మే సందర్భం మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 34వ వచనం చదవండి. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద
పెట్టుచూ వచ్చిరి. భూములు ఇండ్లు కలిగిన వారందరూ కూడా వాటిని అమ్మటం అంటే ఎంత సమర్పణ కలిగి ఉన్నారు వాళ్ళు. అందుకనే అప్పుడు ఆ కాలంలో ఆది సంఘంలో పరిశుద్ధాత్ముడు గొప్ప కార్యాలు జరిగించాడు. అపోస్తుల పాదముల యొద్ద తీసుకొచ్చి పెట్టేవాళ్ళంట, ఇంకెక్కడో పెట్టడం కాదు, అపోస్తుల పాదముల యొద్ద తీసుకొని వచ్చి మరి వానికి అప్పగించేవాళ్ళు. 4వ అధ్యాయం 36వ వచనము ఒకసారి చదవండి. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను, ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. ఇక్కడ మనం చూసినట్లయితే మరి బర్నబా కూడా ఒకడు. ఇలాంటి కార్యాలు జరిగించిన వాళ్ళు, భూములు అవన్నీ అమ్మిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి వారిని చూసే ఈ అననీయ సప్పీరాలకు కూడా అలాగే చేయాలనే ఆలోచన వచ్చింది. వాళ్ళే ప్రేరేపణ, మంచి ఆలోచనే. కానీ మరి అతడు మరి వీళ్ళు మంచి ఆలోచన, అప్పటి వరకే మంచి ఆలోచనే, అమ్మే వరకే మంచి ఆలోచనే. అయితే మరి ఎప్పుడైతే దేవునికి ఇస్తాము అని వాళ్ళు మొక్కుకున్నారో, తీర్మానం చేసుకున్నారో, అప్పుడు వాళ్ళ డబ్బు అవుతుంది, అది వాళ్ళది కాదు, అది దేవునిదే. దేవునికి ఇవ్వాలి అని మనం నిర్ణయించుకుంటే అది దేవునికి ఇచ్చేయాలి మనం. అది మన దగ్గర ఉంటే మనకు అది నష్టమే ఎప్పటికైనా. మనం మొక్కుబడి చేసుకున్నామంటే దేవునికి అది మంద కాదు, అది దేవుని సొమ్మని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తే మరి వీరు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కాబట్టి వీరికి ధన ఆశను బట్టి మరి వీళ్ళు కీడు కొని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆత్మను శోధించారంట. చదవండి 5వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పాను. ఇక్కడ పరిశుద్ధాత్ముడు 2 ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మను ఎందుకు మోసపుచ్చారని దేవుడు చేసిన సూటి ప్రశ్నలు. ఒకటి మోసం చేయటము, రెండవది శోధించటం. కాబట్టి మరి ఎందుకు మరి మీరు ప్రభు ఆత్మను శోధించడానికి మీరు ఎందుకు ఏకీభవించారని మరి దేవుడు సూటిగా వారిని ప్రశ్నించిన సందర్భం. అయితే మరి ఆనాడు మనం చూసినట్లయితే ఈ రహస్య పాపాలన్నీ కూడా మరి ఎవరికి తెలియవు కదా అని వారు అనుకుంటూ ఉన్నారు. అయితే రహస్య పాపాలను బయటకు తీసుకొచ్చేవాడు మరి పరిశుద్ధాత్ముడు తీసుకొని వస్తాడని మర్చిపోయారు వాళ్ళు. మనమైన ఎవరైనా సరే రహస్యంగా ఏదైనా పాపము చేస్తే అది ఎవరికి తెలియదని అనుకోవచ్చు, కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? వాటిని వెలుగులోనికి తీసుకొని వస్తాడన్న ఉద్దేశాన్ని వాళ్ళు మర్చిపోయారు. దేవుని పరిశుద్ధాత్మ శక్తిని వారు మరి తక్కువగా చిన్న చూపు చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే భార్య కూడా మరి ఇంతకే అమ్మామని ఎప్పుడైతే చెప్పిందో వెంటనే మరలా దేవుని శిక్ష వారు అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పేతురు ఏమి చెప్పలేదు, మీరు ఇదిగో ఈ తప్పు చేశారు, మీరు చావాలి అనేది ఎక్కడన్నా అన్నాడా పేతురు ఎక్కడ కూడా వారిని శపించినట్లుగా మనం చూడం. కానీ దేవుడు మరి వారిని వెంటనే శిక్షకు వారిని అప్పగించిన ఆ సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి దేవునికి ఇవ్వాల్సిన వాటిని మనం దేవునికి ఇద్దాం. మనకు మరి పేదవారం కావచ్చు, ధనవంతులం కావచ్చు, ఏ స్థితిలో ఉన్నప్పటికీ మనం నమ్మకంగా ఉందాం. దేవుని విషయంలో మరి దేవుని పరిచర్యలో మరి దేవుడు మనల్ని, పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపించినప్పుడు మరి వాటిని చేయటానికి మనము వెనుకాడకూడదు. మనం ఏదో అనుకుంటామో, ఏదో మన సొంత కార్యాలకు మనము వాటిని ఉపయోగించుకొని మరి దేవుణ్ణి మనం త్రోసిపుచ్చితే అది మనకు చాలా దీవెన, మరి ఎంతో డబ్బు సేవ్ అవుతుందని మనం అనుకుంటాము. కానీ అది మనకు ఎప్పుడు కూడా దీవెన కాదు. ఇక్కడ మనం చూస్తే మరి విషయంలో నకిలీ దాతృత్వం కనపడుతూ ఉన్నది. దాతృత్వం అంటే ఇతరులకు
సహాయము చేయటమే దాతృత్వము. వీరికి మంచి ఆలోచనే, కానీ ఇతరులను అనుకరించారు, బాగానే ఉంది. మరి గొప్ప వాళ్ళని అనుకరించారు, వారందరూ ఇస్తూ ఉన్నారు, మంచి దేవుని నామం మహిమపరచబడుతుంది. మరి వీళ్ళకి కూడా ఆలోచన వచ్చింది, కానీ దానిని కాపీ కొట్టే ఆలోచన. కొన్నిసార్లు ఒకరి మాటలను ఒకరు కాపీ చేస్తూ ఉంటాం, ఒకరి బోధనని ఒకరు కాపీ చేస్తూ ఉంటాం. వీళ్ళు మరి ఆ విధంగానే మరి కాపీ చేశారు. చేసేదేదో చక్కగా చేస్తే బాగుండేది, కానీ మరి కొంత దాచి పెట్టడం వలన వారు మరి దేవుని శిక్షణ పొందుకున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే మరి వారు మోసగించటము, శోధించటం పరిశుద్ధాత్మని. మూడవదిగా అబద్ధము చెప్పటము. అబద్ధికులు మరి మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులని రాయబడింది, చదవండి. అబద్ధములకు జనకుడు అపవాది. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రియకు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు అయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడుటకు తన స్వభావమును అనుసరించియే మాట్లాడను. అబద్ధానికి జనకుడు అంట. మరి ఎవరు అబద్ధాలు ఆడుతుంటే మరి అది తేలిగ్గా మనం భావించగలమా? ఒక వ్యక్తి అబద్ధం ఆడుతూ ఉన్నాడంటే అబద్ధానికి జనకుడైన సాతానుడి ఆ కార్యాలు జరిగించినట్లే కదా. కాబట్టి మనం ఇప్పటికి కూడా మనము నిజమే పలకాలి. అది ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా మనము అబద్ధికులముగా మనము ఉండటానికి వీలు లేదు. ఇక్కడ దేవుని ధనాన్ని దాచారు వాళ్ళు. ఎప్పుడైతే దేవునిది అయిందో ధనము, ఆ ధనాన్ని దాచే అధికారం వాళ్ళకు ఉన్నదా? లేదు. కాబట్టి మనం కూడా మొక్కుబడి చేసుకుంటే వెంటనే చెల్లించాలంట, లేకపోతే మొక్కుబడి చేసుకోకపోవటమే బెటర్ అని రాయబడింది. చదవండి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి చదవండి. దేవునికి మొక్కుబడి చేసుకునే ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొని కొండుటయే మేలు. కాబట్టి మనం ఏదైతే తీర్మానం చేసుకున్నామో పరిశుద్ధాత్ముడు మనకి ప్రేరేపించి ఇది చేయమని మరి నీకు దేవుడు మాట్లాడుతూ ఉంటే దానిని వెంటనే చేయకపోతే అది మనకు శాపం అవుతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడకూడదు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు, పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడకూడదు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31-32 వచనాలు చదవండి. మత్తయి. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణను పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వారికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు. మనుషులు చేసే ప్రతి పాపానికి క్షమాపణ ఉన్నదంట. మనం చేసే ప్రతి పాపము మరి దేవుని దగ్గర మనము క్షమాపణ అడిగినప్పుడు మరలా చేయటం కాదు పాపం అంటే. ఒకసారి చేసిన పాపము మరలా చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఊరుకుంటాడా? క్షమిస్తాడు కదా అని ప్రతిసారి పాపం చేసి దేవా క్షమించంటే అది దేవునికి ఇష్టం ఉంటుందా? ఉండదు. కాబట్టి మరి మనం చేసే ప్రతి పాపము అంటే మనము అనుకోకుండా కొన్నిసార్లు మరి ఇటువంటి పాపంలో పడినప్పుడు మరి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు దేవుని సన్నిధిలో మనము వేడుకున్నప్పుడు దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. మనం ఇతరులను దూషించిన సందర్భంలో దూషణకు క్షమాపణ ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దూషించిన సందర్భంలో దేవా నేను
దూషించాను, నన్ను క్షమించు అంటే దేవుడు క్షమించగలడంట. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడిన క్షమాపణ ఉంటుంది, కానీ మరి పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడిన వాళ్ళకి క్షమాపణ ఉండదు. ఇహమందైనా పరమందైనా యుగమందైనా రాబో యుగమందైనా క్షమాపణ లేదు. మరి ఇక్కడ క్షమాపణ మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము అని పరిశుద్ధ గ్రంథంలో 2 రాయబడి ఉన్నాయి. ఒక్కసారి అది చదవండి. మరి ఆ విషయం కూడా మనం చదువుదాం. 1వ యోహాను 5వ అధ్యాయం 16వ వచనం. 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనా చూచినడల అతడు వేడుకొనును. అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గూర్చి వేడుకొనవలెను నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. ఇక్కడ మరణకరము కాని పాపము, మరణకరమైన పాపము. ఇప్పుడు పరిశుద్ధాత్మను దుఃఖపరచటం మరణకరమైన పాపమే కదా. ఆ మరణం నుంచి ఎవడు కూడా తప్పించలేడనే కదా దాని అర్థం. మరి ఇక్కడ మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో క్షమార్హమైన పాపము అంటే క్షమించగలిగిన పాపాలు కొంతమంది చేశారు. నినివే ప్రజలు, వాళ్ళకి దేవుడు క్షమించాడు. వారు మరి దేవునికి విరోధంగా అనేక పాపాలు చేసినప్పటికీ అది క్షమార్హమైన పాపంగానే దేవుడు పరిగణించాడు. ఆహాబు రాజు విషయంలో కూడా మరి దేవుడు అతన్ని క్షమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది కూడా క్షమార్హమైన పాపం. క్షమార్హన కాని పాపం చెప్పగలరా పరిశుద్ధ గ్రంథంలో? ఇంకా మరణము నుంచి ఎవరో తప్పించలేని పాపం పరిశుద్ధ గ్రంథంలో చెప్పగలరా ఏదైనా? అంటే మనం చూసినట్లయితే మరి అననీయ సపీరాలు చేసిన పాపం ఏంటి? క్షమార్హన కాని పాపమే కదా. మరి ఆనాడు దావీదుకు తృణీకరించాడు, అభిషేకించబడిన దావీదుని ఎవరో నాబాలు, అది కూడా క్షమార్హన కాని పాపమే. మరి ఏలీ కుమారులు వారు కూడా మరి దేవుని తృణీకరించి చేయకూడని కార్యాలు మరి చేశారు. అలాగా మరి కొన్ని క్షమార్హము కాని పాపాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. వాటిలో మరి పరిశుద్ధాత్మకు విరోధంగా చేసే పాపం. కాబట్టి మనము పరిశుద్ధాత్మకు విరోధంగా చేసే వాటి విషయంలో మనల్ని మనం పరిశీలించుకుందాం. మరి ఎదిరించకుడి పరిశుద్ధాత్మని ఎదిరించకుడి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనం ఒకసారి చదవండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51. ముస్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ముస్కరులు మరి హృదయములను చెరుపు, దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారిని. మరి ఇక్కడ దేవుని ఎదిరిస్తూ ఉన్న ప్రజలుగా మనం వీరిని చూస్తూ ఉన్నాం. ఆనాడు స్టెఫను ఎంతగానో హెచ్చరించుంటాడు, దేవుని వాక్యాన్ని మరి బోధించాడు. ఇప్పటికన్నా మార్పు చెందండి అని దేవుని వాక్యాన్ని మరి ఎంతగానో హెచ్చరించాడు. కానీ వారి జీవితాల్లో మార్పు లేదు, కక్ష కట్టారు. ఇందాక ఒక విషయం చెప్పాను కదా, అలాంటి సందర్భమే. ఈ స్టెఫను చెప్పే మాటలకు లోబడి మరి వాక్యాన్ని బట్టి గద్దింపుకు లోబడి వారి జీవితాలను సరిచేసుకుంటే బాగుండేది, దేవుని వద్దకు వచ్చి ఉంటే బాగుండేది. కానీ మరి పరిశుద్ధాత్మని ఎదిరించారంట. అవిధేయత ద్వారా మరి వారు దేవుని వాక్యానికి లోబడకుండా ఎన్నిసార్లు హెచ్చరించిన ప్రవక్తలు, మరి ఎన్నిసార్లు హెచ్చరించిన వారి మాటను చెవినొల్లక వారి హృదయము మందమైంది, వారి చెవులు దురద వలె నింపబడ్డాయని మరి దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. వారు ఎంతగానో దేవుణ్ణి హింసించారు. మరి ఇక్కడ రాయబడింది 52వ వచనంలో రాయబడింది, అది చదవండి ఒకసారి. మీ పితరులు
ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. వీరు చేసిన పనులు మరి హింసించారంట ఎంతగానో, చంపటానికి కూడా వెనుకాడలేదు. ప్రవక్తలను చంపిన వీళ్ళు మళ్ళీ స్టెఫన్ను కూడా చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, పరిశుద్ధాత్మునికి మరి ఎదిరించే సందర్భము, మరి ఆ దేవుని శిక్ష మరి వారు తెచ్చుకున్నారా? తప్పనిసరిగా దేవుని శిక్షకు వారు పాత్రులే. అయితే పరిశుద్ధాత్మ పూర్ణుడైన స్టెఫను మరి ఆకాశము తెరవబట్టం చూశాడు, అక్కడ దేవుని మహిమను చూశాడు. పాపాన్ని వీరి మీద మోపకుమని యేసు ప్రభువారు మరి ఏ మాట అయితే అన్నారో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. పరిశుద్ధాత్మ పూర్ణుడైన వ్యక్తి, పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఎలా మాట్లాడతాడు? వీరి మీద పాపాన్ని మోపకము అని. మరి ఎప్పుడైతే ఇక్కడ ఈ లోకంలో తన యొక్క ముగించాడో తన జీవితాన్ని, మళ్ళీ పరలోకము ఆకాశము తెరవబడింది. పరలోకంలో మరి యేసు ప్రభు వారి కుడిపార్శ్వమున ఉండటం చూశాడు. అక్కడ ఇక్కడ అతని జీవితం ముగిసిపోయింది, కానీ పరలోకంలో మరలా అక్కడ అక్కడ మరలా తిరిగి తన యొక్క జీవితాన్ని ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి పరిశుద్ధాత్ముని ఎదిరించిన సందర్భం ఇక్కడ, పరిశుద్ధాత్ముని మరి తిరస్కరించే సందర్భం కూడా మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం కూడా ఒకసారి చదవండి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. పరిశుద్ధాత్మను తిరస్కరించే సందర్భం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం ఒకసారి. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. కృపకు మూలమగు ఆత్మ, ఏమాత్మ ఇది? పరిశుద్ధాత్మేనాది. పరిశుద్ధాత్మకు మరొక పేరు కూడా కృపకు మూలమగు ఆత్మను మనము తిరస్కరిస్తే ఎంత ఎక్కువ దండనకు వాడు పాత్రుడుగా ఉంటాడు. మనము మరి తిరస్కరించే సందర్భాలు, మరి దేవుని సంఘాన్ని మనం తిరస్కరించే సందర్భం, దేవుని సన్నిధిని మనం తిరస్కరించే సందర్భం, దేవుని మహిమపరచవలసిన సందర్భంలో దేవుని మహిమపరచకపోవటం. కేవలం కొంతమంది మనం చూస్తే బలారాధనకు మాత్రమే వస్తారు, బలారాధన తీసుకుంటే పరలోకానికి వెళ్ళిపోతారు అనేది వాళ్ళు మిగిలిన 3 వారాలు ఎక్కడుంటారు? మళ్ళీ ఎక్కడుంటారు? లోకంలోనే ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు? క్రిస్మస్ నాడు కనపడతారు, మళ్ళా సంవత్సరంలో మళ్ళా కొంతమంది ఆ క్రిస్మస్కి కూడా రారు. మరి చాలామంది ఏదో బాప్తీసం తీసుకుంటే చాలు అని బాప్తీసం తీసుకుంటారు.
కొంతమంది పెళ్ళిళ్ళకి బాప్తీసం తీసుకునే వాళ్ళు మరి బాప్తీసం తీసుకుంటారు, కానీ ఇంకా మరలా లోకంలో పాపంలోనే జీవించే వారిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి వీరందరూ కూడా పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తూ ఉన్నారు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో సమయానికి మనం రాగలుగుతూ ఉన్నామా? 10 గంటలంటే ఎన్నింటికి వస్తున్నాం? 12 గంటలకు వస్తే 10:30కి 11:30కి వస్తే దేవుణ్ణి మరి ఏం చేస్తున్నాం? దుఃఖపరుస్తున్నావా? దేవుడు బాధపడతాడా? కాబట్టి మనము అనేక సందర్భాలు అనేక విషయాలలో మనము దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఉన్నాం. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుందాం. మరి పరిశుద్ధంగా మనం జీవించకపోతే దేవుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే పరిశుద్ధాత్ముడికి మరొక పేరు ఉన్నది. అది మరి సత్య స్వరూపియగు ఆత్మ. నీవు అబద్ధం చెప్పినప్పుడల్లా బాధపడేది ఎవరంట? సత్య స్వరూపియగు ఆత్మ. అంటే పేరులోనే కనపడుతుంది కదా, మనకేం కనపడుతుంది? సత్య స్వరూపియగు ఆత్మ. నీవు అబద్ధం చెప్పినప్పుడల్లా ఎవరు గుర్తుకు రావాలి? సత్య స్వరూపియగు ఆత్మని దుఃఖపెడుతున్నాననేది ఆలోచన మనకు రావాలి. మరి మహిమ స్వరూపియగు ఆత్మ అని రాయబడిందా పరిశుద్ధాత్మకి? మరి దేవుని మనం మహిమపరచకపోతే మరి మహిమ స్వరూపియగు ఆత్మను మనం దుఃఖపరుస్తూ ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి సాక్ష్యం ఇవ్వలేని వారముగా మనం ఉంటే మరి సాక్ష్యం ఇచ్చే ఆత్మ ఒకటి ఉంది కదా, అవన్నీ రిఫరెన్సులు ఉన్నాయి, ప్రతిదానికి రిఫరెన్స్ ఉంది. సాక్ష్యం ఇచ్చే ఆత్మ దుఃఖపడతాడా? మరి దేవుడు నీ పట్ల చేసిన గొప్ప కార్యాలు నీవు సాక్ష్యము ఇవ్వాలి. అంటే దేవుని సంఘంలోనే కాదు, అనేక మందికి నీవు సాక్ష్యం ఇచ్చినప్పుడు మరి సాక్ష్యం ఇచ్చే ఆత్మ నీ గణపరిచిన వాడవుగా నీవు ఉంటావు. కాబట్టి మరి శక్తినిచ్చే ఆత్మ అంట. మన సొంత శక్తి మీద మనం ఆధారపడుతూ మనకున్న బలాన్ని బట్టి, మనకున్న శక్తిని బట్టి, మన స్వశక్తి అంటే మన సొంత శక్తిని మనం ఉపయోగిస్తూ పరిశుద్ధాత్మ శక్తిని మనం ప్రక్కన పెట్టినప్పుడు మరి పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతూ ఉంటాడు. శక్తినిచ్చే ఆత్మ అని పేరు కూడా ఉన్నది. కాబట్టి మరి శక్తినిచ్చే ఆత్మను మనము దుఃఖపరుస్తూ ఉన్నాం. మరి పరిశుద్ధాత్ముడికి ఇంకొక పేరు ఉంది, ఆలోచనలకు ఆధారమగు ఆత్మ. మన సొంత ఆలోచనలతోనే మనం పోతా ఉన్నాము. అప్పుడు ఆలోచన ఇచ్చే ఆత్మ దుఃఖపెట్టినట్లే కదా మన సొంత ఆలోచనలో. ఇప్పుడు వివాహం ఉంది, ఆ వివాహంలో అంతా మనమే డిసైడ్ చేసేస్తాం. ఇదిగో ఇంత కట్నం అంట, ఇదిగో ఇంత ఉద్యోగం ఉంది, ఆ తర్వాత ఈ కావాలి మనకి. అంటే పరిశుద్ధాత్ముడు ఏం కోరుతున్నాడు అనేది మనం చూడండి. పరిశుద్ధాత్ముడు ఏం కోరుతాడు? ఎక్కువగా మరి దేవుని మీద ఆధారపడే వ్యక్తినే మనము ఎవరైనా వివాహం చేసుకోవాలనే పరిశుద్ధాత్ముడి ఆలోచన ఉంటుంది. అంటే పరిశుద్ధాత్ముడు దేన్ని చూస్తాడు? అక్కడ ధనాన్ని చూస్తాడా? ఆయన పరిశుద్ధాత్ముడు అందాన్ని చూస్తాడా? పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తికి ఉన్న జ్ఞానాన్ని చూస్తాడా? కానీ మన ఆలోచనలో మన సొంత చిత్త ప్రకారం మనం పోయేటప్పుడు చాలాసార్లు మరి తప్పుదారిలోనే వెళ్తాం. కాబట్టి పరిశుద్ధాత్మని మీద ఆధారపడని ఆలోచనలకు ఆధారమైన ఆత్మ, మరి ఆ ఆత్మ మీద మనం తృణీకరించి మన సొంత ఆలోచనలతో మనం వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపెట్టిన వారంగా మనం ఉంటాం. మరి మనము మరి పాపము చేయటానికి మన దేహాన్ని అప్పగించినప్పుడు మరి పరిశుద్ధ ఆత్మ అంటేనే పరిశుద్ధ ప్లస్ ఆత్మ. కాబట్టి పరిశుద్ధత లేని వ్యక్తి మరి పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఇంకా రాయబడింది పరిశుద్ధాత్మ గురించి, మత్సరపడు ఆత్మ అంట. లోకములతో మనం స్నేహం చేసినప్పుడు మత్సరపడే ఆత్మ, మరి ఆయన ఆత్మను దుఃఖపరుస్తూ ఉన్నాం. మరి ప్రేమను కోల్పోయినప్పుడు, ఇతరుల పట్ల మనం ప్రేమను కోల్పోయి ద్వేషాన్ని పెంచుకున్నప్పుడు, దేవుని పట్ల మనం ప్రేమను కోల్పోయినప్పుడు ఎవరు దుఃఖపడతారంట? ప్రేమ స్వరూపియగు ఆత్మను మనం దుఃఖ పెడుతూ ఉన్నాం. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుందాం. మనలో ప్రేమ అనేది లేనప్పుడు మనం దుఃఖ పెడుతూ ఉన్నాం. మనలో లోకంతో స్నేహం చేసినప్పుడు దుఃఖ పెడుతూ ఉన్నాం. మన స్వంత ఆలోచనతో మనం పోయినప్పుడు ఆయన్ని దుఃఖ పెడుతూ ఉన్నాం. ఆయన శక్తి మీద ఆధారపడినంత వరకు మనము శక్తినిచ్చే ఆత్మను దుఃఖ పెడుతూ ఉన్నాం. కాబట్టి మరి మనల్ని మనం ఒకసారి పరిశీలించుకుందాం. ఆయన బోధించు ఆత్మ అయి ఉన్నాడు. పరిశుద్ధాత్మకు మరొక పేరేంటంటే బోధించు
ఆత్మ, ఆయన బోధించే ఆత్మకు మనమే బోధించేస్తాం. పరిశుద్ధ గ్రంథంలో అది రాసింది, ఇట్లా రాసిందని కొంతమంది వాళ్ళు చేసే పనులన్నింటిని కూడా తప్పుగా దాన్ని సమర్థిస్తూ పరిశుద్ధ గ్రంథంలో మరి తప్పుగా బోధించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అప్పుడు ఎవరు దుఃఖపడతారు? బోధించే ఆత్మగా ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడంట. మరి అవిశ్వాసంతో ఉండి విశ్వాసాన్ని పోగొట్టుకున్నప్పుడు విశ్వాస సహితమైన ఆత్మ అని కూడా రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. విశ్వాస సహితమైన ఆత్మను మనం దుఃఖపెడుతూ ఉన్నాం. మరి మన సొంత జ్ఞానం మీద మనం ఆధారపడినప్పుడు, మరి దేవుని జ్ఞానాన్ని ప్రక్కకు నెట్టివేసినప్పుడు జ్ఞాన వివేకములు కలిగిన ఆధారమగు జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మను మనము దుఃఖపెడుతూ ఉన్నాము. మరి చివరిగా మనం చూసినట్లయితే మరి దేవాది దేవుడు మన పట్ల చూపించిన గొప్ప ప్రేమ, ఆయన సిలువలో మన కొరకు ప్రాణం పెట్టడం అనేది, మరి ఈ లోకంలో స్నేహితుని కొరకు ప్రాణం పెట్టవచ్చు, కానీ దేవాది దేవుడు ఎన్నిక లేని మన కొరకు సిలువలో ప్రాణం పెట్టి ఆయన గొప్ప ప్రేమ, నేను ఇంతగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నానని ఆయన సిలువలో 2 చేతులు ఎత్తి ఆయన చూపించిన గొప్ప ప్రేమ కార్యాన్ని మనం మర్చిపోతే మరి తండ్రి యొక్క ఆత్మను మనము దుఃఖపెట్టే వారంగా మనము ఉంటాము. కాబట్టి మనము మరి ఎలా ఉంటూ ఉన్నాం, మనల్ని మనం పరిశీలించుకుందాం. పరిశుద్ధాత్మని దుఃఖపెట్టే వారంగా మనము అనేక సందర్భాలలో ఉంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మను ఎదిరించే వారముగా మనం ఉంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మనికి విరోధముగా మాట్లాడే సందర్భాలు మనం పరిశీలించుకుందాం. మరి పరిశుద్ధాత్మని విసిగించే సందర్భాలు, పరిశుద్ధాత్మను అవమానపరిచే సందర్భాలు, మనం కోపపడుతూ ఉన్నామంటే పరిశుద్ధాత్మని దుఃఖపెడుతూ ఉన్నాం. కాబట్టి ఆత్మను ఆర్పకుడి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆత్మను ఆర్పితే అంటే ఆత్మలో మనము మరి ఆత్మను ఆర్పినప్పుడు మనము బలహీనం అయిపోతూ ఉన్నాం. దేవుని సన్నిధిలో బలహీనం అయిపోతూ ఉన్నాం. దేవుని సన్నిధిలో మనము వెనుకబడిపోయే వారంగా మనం ఉంటూ ఉన్నాం. ఆత్మ చల్లారితే ఏమవుతుంది? చివరికి దేవునికి మనము దూరం అయిపోయి దేవునికి ఇష్టం లేని జీవితము జీవించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనము ఆత్మ మండించు అంటూ ప్రార్థిస్తూ ఉన్నాము కదా. మరి ఆ మండుచున్న ఆత్మను మనం ఆర్పుతూ ఉన్నామే, మనల్ని మనం పరిశీలించుదాం. మరి ఎప్పుడు కూడా ఆత్మ వెలిగించబడుతూనే ఉండాలి, కానీ ఈ ఆత్మ ఆరిపోతే అది ఎంతో దుఃఖకరమైన పరిస్థితి. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుందాం. కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, మహోన్నతుడా, నీ నామానికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము ప్రభువా. ఆత్మను, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని మీరు సెలవిస్తూ ఉన్నారు ప్రభు. అనేక సందర్భాల్లో మేము దుఃఖపరుస్తూ ఉన్నాము ప్రభువా. మరి అనేక పనులు ప్రభువా, మరి అబద్ధమాడటము ద్వారా, ఆ ధనాన్ని దొంగిలించటము ద్వారా, మరి ఇతరమైన కార్యాల ద్వారా, మరి పరిశుద్ధాత్ముని తృణీకరించటము ద్వారా ప్రభువా, మరి అనేక సార్లు మిమ్మల్ని మేము దుఃఖపరుస్తూ ఉన్నాము. అనేక సార్లు విరోధముగా ఉండే పరిస్థితులు ప్రభు, అనేక మంది విషయాలు పరిశుద్ధాత్మని ఎదిరించే పరిస్థితులు ప్రభు ఆనాడు మేము చూస్తూ, ఆనాడు స్తెఫను కూడా ప్రభు పరిశుద్ధాత్మని వారు ఎదిరించారు. ఆనాడు పరిశుద్ధాత్మను ప్రభు ఆర్పే పరిస్థితులు ప్రభు, చల్లారిపోయే పరిస్థితులు ప్రభు, పరిశుద్ధాత్మ ప్రభు హృదయంలో చోటు లేకపోతే ప్రభు, మరి పరిశుద్ధాత్మకి చోటు లేకపోతే ఆత్మీయంగా ప్రభు బలహీనపడే పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం ప్రభు. మమ్మల్ని మేము పరిశీలించుకొనగలనట్టు సహాయం దయచేసి మమ్మల్ని మేము ప్రభు మీ సన్నిధిలో ప్రభు మిమ్మల్ని దుఃఖపెట్టిన ప్రతి సందర్భాన్ని ప్రభు మేము జ్ఞాపకం చేసుకొని దేవా నన్ను క్షమించు ప్రభు. పరిశుద్ధాత్మకు విరోధముగా చేసిన ఏ పాపానికి క్షమాపణ లేదని మీరు సెలవిస్తూ ఉన్నారు ప్రభు. ఈ లోకంలో మరి ప్రతి దానికి కూడా క్షమాపణ ఉంటుంది, కానీ ప్రభు మరి మీకు విరోధముగా చేసే వాటికి క్షమాపణ లేదు అంటూ ఉన్నారు ప్రభు. పరిశుద్ధాత్మను దూషించే వారికి
ఎప్పటికీ క్షమాపణ ఉండదని నీ వాక్యము సెలవిస్తూ ఉన్నది ప్రభువా. మేము అనేక సార్లు దుఃఖపరుస్తూ ఉన్నాము ప్రభువా. నీ సన్నిధికి రావాల్సిన సమయాన్ని దొంగిలిస్తూ ప్రభు మిమ్మల్ని దుఃఖపరుస్తూ ఉన్నాము ప్రభు. మిమ్మల్ని మహిమపరచవలసినంతగా ప్రభు మేము మహిమపరచలేక మిమ్మల్ని దుఃఖపరుస్తూ ఉన్నాము ప్రభు. మేము అబద్ధం ఆడితే ప్రభు మీరు దుఃఖింప చేస్తూ ఉన్నాం. మేము చేయకూడని ప్రతి పాపము కూడా ప్రభు అది మిమ్మల్ని దుఃఖ పెడుతుందని మేము గుర్తెరిగి ప్రభు మేము మీ సన్నిధిలో ప్రభు వేడుకోవడానికి సహాయం దయచేయమని వేడుకుంటూ ఉన్నాము. ఇప్పటి వరకు మీరు తోడుగా ఉండి నడిపి అందరిని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ మీ నామానికి మహిమ కలిగించుకున్నాం. యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.